అండి క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి ములక్కాడ పెసరపప్పు కర్రీ అయితే చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇందులోకి అర స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాం. ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. ఇందులోకి కరివేపాకు, ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. 5-6 వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదండి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసాను. అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసేద్దాం. ములక్కాడలు పెసరపప్పు వేసుకున్నాం కదండి. రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాం. అలాగే పసుపు, ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, ములక్కాడ పెసరపప్పు ఫ్రై అయ్యింది. ఇప్పుడు ముందుగా టమాటా పండు ప్యూరీ చేసి పెట్టుకున్నానండి, అది వేసేద్దాం. టమాటా పండు వేయడం వల్ల కొద్దిగా గ్రేవీలాగా వచ్చి రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా పండు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా మగ్గనది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, టమాటా కూడా మనకు మగ్గింది. ఇందులోకి వచ్చేసి కారం, అలాగే ధనియాల పొడి, ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని వాటర్ ఉడకడానికి సరిపడగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. ఇవ్వండి, కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నట్టుగా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. ట్రై చేయండి ఒకసారైనా, మళ్ళీ చేసుకుని తింటారు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.